మంచి ఎనర్జెటిక్గా చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇది ఆ వైబ్ కనిపిస్తుంది. సో మీరు చెప్పినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారు నాని మీకు చెప్పినప్పుడు. లైక్ మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని. సో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం వైబ్ తీసుకొచ్చాడా అప్పుడు స్క్రిప్ట్ నరేషన్? ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే కే ర్యాంప్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఐఎమ్ డామ్ షూర్. చెప్తున్నాను కదా, మీరు కే ర్యాంప్ ఈజ్ అ వైబింగ్ ఫిలిం. థియేటర్లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాంరా అన్నంత ఫీలింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఇప్పుడే టీజర్లో గ్లిమ్స్లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటుంది కదా, త్రూ అవుట్ 2 hours 10 minutes అదే ఎనర్జీ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. నరేష్ గారు ఈ సినిమా గురించి మీ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఓపెనింగ్లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని. సో ఇప్పుడు ఏదో ఇంటి కూడా ఇచ్చాడు నాని. సో మీ రియల్ లైఫ్కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని. అండ్ లైక్ మీకు ఒక మీకు పేరు ఉంది, సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది, ఒక ట్రాక్ ఉంది అని. సో ఎలా ఉండబోతుంది చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి, దాచారు కాబట్టి వీళ్ళు. ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు. అంటే బేసిక్గా ఏంటంటే, అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు. నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను. జనరల్గా బాగా ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్, ఐ ఎంటర్టైన్ వెల్. ఇంకా అంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు. రొమాన్స్ అనేది మన ఉంటుంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది అంటే ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది సార్ది ఒక డైలాగ్ ఉంటుంది అంటే సార్ది చెప్పింది అని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తున్నారు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామన్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్ట్గా చేశారు సార్. అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు ఈ సినిమాని. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మంది పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు మందు కలిసి బందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాల. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. నరేష్ గారు మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారని మాకు భయంగా ఉంది. అందుకని అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా? అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఓకే. కిరణ్ గారు సార్, యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైనర్లో చెప్పేశారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ అవి కదా? మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్? మరి ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతుంది. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అది సినిమాలు కంటిన్యూ అవుతాయి. అసలు సినిమాలో ఉండవు సార్, సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే ఇంకా ట్రైలర్ వదలలేదు, ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలకు వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి, ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి
ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే ఓపెనింగ్ పనికొస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అదే పెట్టండి సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసుకోండి కాదు. ఉండొచ్చు కదా, మళ్ళీ పవిత్రం ఉంటుంది కదా. అదే కదండి, అంటే రాజావారి రాణి గారు ఇస్ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాలో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి, నేను అది కాదు సార్, నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను, 1-2 ఉన్నాయి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని, మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు, అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా. ఇచ్చిన సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా, చేయడం ఏదో సార్ ఏదో ఉంటుంది కదా, అది అదేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్గా. మీరైతే సార్ మూర్తి గారు కే రామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు ఒకసారి డైరెక్ట్ గారు మూర్తి గారు సార్ ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు, అంటే పచ్చి బూతులు అంటే మరి అవతల పండు బూతులు ఎలా ఉంటాయి. సార్ మూర్తి గారు, ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడ ఏమి అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది. ఒక 4 అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని, అవి ఏం సినిమాలో ఉండవు. నాకు అనిపించింది అది అందరికి ఫ్యామిలీ సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో వచ్చినాకే వచ్చిన అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూత్ సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడలేదు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ సినిమా నాని గారు హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారు అలా కాదు, నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేశాను, మీకు ఎక్కడా లేకుండా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి మీకు జడ్జ్, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏవో చెప్పారు కదా, మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్ గా చెప్తున్నాను. మీరు కే రామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొని, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, నేను 1-10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే వీడికి నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను ఆ అమ్మాయి చేసే పనికి ఆ టైంకి కూడా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఒక నిమిషం నేను ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందు జరగని. సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఇంకొక గ్యారంటీ చాలా సీరియస్గా మాడుతున్నా, నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అనే సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్
అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సేస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సేస్, ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీ లెవెల్ ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి, లవ్కి, ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి, సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ గారు, ఆ టీజర్ లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్ లో అలా మాట్లాడడం కరెక్ట్? మేమున్నాము చిత్రంలో సెన్సార్ అయిన సినిమా, ఇంకేమన్నా మాట్లాడని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్ గా ఉన్న. ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. ప్లస్ నిజంగా చెప్పాలని నాకు చెప్పినట్టు ఇంకో 30 years మీ ఎనర్జీ 30 years కదా, ఇంకో 40 years కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్ గా ఏంటంటే ఇందాక ఆ ప్రొడ్యూసర్ ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని, ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదు ప్రొడ్యూస్ చేయాలని అన్నారు. దాని నుంచి రెండు అంటానండి. ఒకటి, ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది, ఏం చేయాలో వాళ్ళు తీస్తారు, ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది క్లియర్గా, ఇలాంటి అపూర్వమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను. ఒకటి, ఇవాళ ఎవరు హీరో, మీరా మూర్తి గారా ఎవరని మేము చూస్తున్నాం. ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మంచి కథ కోసం చూస్తున్నాం. అదే చెప్పాను నేను, మాకు మంచి కథలు ఉంటే ఇవ్వండి అని చెప్పాను. బస్ వైబ్ ఫిల్మ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా సరే ఆ డైలాగ్స్ అపార్ట్ చాలా జోవియల్గా, యూత్ఫుల్గా ఉంది. అది ఓకే. అంటే సినిమా ఏంటి అంటే ఒక లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోద్ది, అంటే లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోయి కదా. ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అయ్యే ఫిలిం సార్. అదేమో ఇంకా మేము చూపించలేదు. ఎవ్రీ పేరెంట్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తూ బయటకు నడుచుకుంటూ వస్తారు. డెఫినెట్లీ క్లైమాక్స్ ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. దాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంత చిల్లరగా ఉంటే పేరెంట్స్ అలా ఫీల్ అవుతారు అనేది క్యారెక్టరైజేషన్. రాజేష్ గారు మీతో ఒక క్వశ్చన్ చేస్తాను. చెప్పండి సార్. మీ నాన్ థియేటర్ చాలా కష్టంగా ఉంది, థియేటర్ మార్కెట్ చేయడం కూడా కష్టంగా ఉంది, రెండు కూడా. బట్ మీరు మాత్రం చాలా ప్లాన్డ్గా చక్కచక్కగా మార్కెట్ చేయడం ఒక సక్సెస్ సీక్రెట్ ఏంటి? అలాగే అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థతోటి చాలా తక్కువ టైంలో టైఅప్ అవ్వగలిగారు. దీని సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పండి చాలు. అంటే ముందు సినిమాలన్నీ కొంచెం మంచిగా ఆడడం వల్ల, రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల ఈ సినిమా కూడా నేను ఆహాకి డిజిటల్ చూపించామనండి. డిస్ట్రిబ్యూటర్లు అంటారా, నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ని. వాళ్ళకి నష్టం వస్తే నేను ఉంటాను. అందువల్ల నా సినిమా సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈజీ అవుతుంది, అంతే. అంతకుమించి లాజిక్ లేదు. అన్నపూర్ణతో టైప్ అవడం అంటే ఆ కథ అన్నపూర్ణ దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఆ కథ వల్లే అన్నపూర్ణతో టైప్ అయ్యే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నరేష్ గారు స్పీడ్ చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చినట్టున్నారు. సెన్సార్కి సబ్మిట్ చేయండి, మీరు షూట్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేసుకోండి అనేటట్టున్నారు. కాదండి, మీ ప్రశ్నల మధ్య మా సమాధానాలు కదా. చెప్పండి. లేదు అంటే సినిమాలో వైబ్ అయ్యింది ఇంకా మేము చూడలేదు, కానీ మీ వైబ్ బాగుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నిజంగా నాని ఆయన డైరెక్టర్ చెప్పింది కరెక్ట్ అండి. ఇది అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిలిం అండి. సెన్సార్ ఏది ఉంచారు, బట్ సిచ్యువేషనల్గా, ఎమోషనల్గా ఇది ఫస్ట్ సినిమా కాదండి. రామ్ గోపాల్ వర్మ బిగినింగ్ సినిమా నుంచి వస్తుంది. ఏం చెప్పాలో యథార్థంగా నేకెడ్ ట్రూత్గా చెప్పడం అనేది చాలా సినిమాల్లో వచ్చింది, కొత్త కాదు. కాకపోతే ఈ యొక్క ఎమోషన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫార్మాట్ అండి. 2025 ఫార్మాట్ అది, అంతే. కిరణ్ గారు సార్, ఇందాక మీరు స్పీచ్లో కాంపిటీషన్ గురించి అది మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరన్ వచ్చింది, లేకపోతే లక్కీ భాస్కర్ వచ్చింది. మీరు 3 సినిమాలు ఆడిని అన్నారు, కానీ బట్ ఒక అమరన్ తప్పితే మిగతా 2 సినిమాలు కూడా వాటి టాక్కి, వాటి ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనే చెప్పాలి. అంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనుకున్నారు. బట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరే. యూజువల్లీ ఏంటంటే మన దీపావళి అనేది కొంచెం డ్రై సీజన్ మనకి. ఇప్పుడు కూడా మల్టిపుల్ రిలీజెస్ ఉన్నాయి. మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఇప్పుడు మీ సినిమా ఉంది. కొంచెం ఈ కాంపిటీషన్
ఇంత టైట్ షెడ్యూల్లో ఒక దివాళీ లాంటి అన్ సీజన్లో అవసరం అంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో కాయ్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. లేదు, అంటే బికాస్ ఆఫ్ సార్ అండర్ పర్ఫార్మ్ చేసిన వాటి అదే నాకు అర్థమైంది. చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55 ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు, కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్. కేరాంప్ అన్నది దివాళీకి ఫస్ట్ మేమే వేసాం. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందే వేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి సరిపోవు కదా. నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి ఎవరికి డ్యామేజ్ అవుతుందో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. నా సినిమాకి ఏ డ్యామేజ్ అవ్వదు, నాకుండే డిస్ట్రిబ్యూటర్లు అంతా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు. నైజాం దిల్రాజ్ గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. నా సినిమా బాగుంది అనుకోండి 10 రోజులు ఆడుద్ది, బాగాలేదు అనుకోండి 1 రోజు ఆడుద్ది. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్. ఓకే సార్ నరేష్ గారు యాక్చువల్ ఒక సాంగ్ ఉంది సార్, 20లో చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. కిరణ్ సార్, మామూలు జనరల్గా కొన్ని సినిమాలు యూత్ని ఫస్ట్ టార్గెట్, ఓపెనింగ్ టార్గెట్గా పెట్టుకుని కొంచెం ప్రోమోస్ కట్ చేస్తారు, టీజర్ కట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో కట్ చేసిన టీజర్ అనేది అని అంటే సార్ 100% ఈ సినిమా కంప్లీట్లీ యూత్ సెంట్రిక్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలానే ఉంటుంది. ఎవరైనా ఏం చేస్తారు సార్, టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్, అరే ఈ సినిమా వైబ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది. కేరాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్. ఆ వైబ్ తెలియాలి. అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే దీంట్లో ఈసారి ఓకే కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఉండవు, ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రజెంటేషన్ చేస్తాం కదా సార్. గ్లిమ్స్లో టీజర్లో చేసాం, ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ. ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుకోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు. ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం. అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు చేశారు, లాస్ట్ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని అని అడిగితే? సార్, ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్. ఐ లవ్ కమర్షియల్ ఫిలిం. ఓకే, ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు, ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు, బట్ ఐ వాంట్ టు బి ఏ కమర్షియల్ హీరో. కిరణ్ గారు సార్ కార్టూన్ ఎప్పుడు చేస్తారు ఏంటి? అది ఇంకా లేదు సార్, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. అంటే స్టోరీ ఇంకా లేదు సార్, స్టోరీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. మన OG2 చూసారు కదా, ఓజీ చూసారు కదా? ఓజీ చూసాను. ఎలా అనిపించింది మీకు? ఏంటి? నాకు బాగా అనిపించింది సార్. అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్, ఆ 2.5 గంట థియేటర్లో పాటు ముందు 4 రోజుల నుంచి వైబ్ అయిన ఒక యుఫోరియా ఉంది కదా సార్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. అప్పుడు కట్అవుట్స్ కట్టడం, బ్యానర్లు వేయడం, చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది, అంటే అది ఉంటుంది కదా ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని వాళ్ళు కూడా, అలా వెనకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా వైబ్ అయ్యి ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని ఆ 2.5 డేస్ని ఆ 4 డేస్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఆ 3 డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్. చాలా మందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ 4 రోజులు వైబ్ అయిన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అంటే మీరు ఫ్యాన్స్ ఆకలి తీరిందా అంటున్నారు, మీ ఆకలి కూడా తీరిందా సార్? ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్, బట్ సుజిత్ అని చాలా బాగా చూపించారు అన్నని, పవన్ కళ్యాణ్ గారిని. వీ ఎంజాయ్డ్. హీరోయిన్ పేరు మెర్సీ జోయన్. అంటే ఇది చూస్తున్నప్పుడు కొంచెం అంటే మీకు ఏమన్నా ఏం మాయ చేసావే సినిమా ఏమన్నా అసలు సంబంధం ఉండదు సార్, అది క్లాస్ ఇది ఓరమాస్ అసలు సంబంధం. అదే డైరెక్టర్ గారు ఇయర్ సార్ యాక్చువల్లీ కిరణ్ అబ్బవరం గారికి యూత్లో అంటే ఆంధ్ర సైడ్ కొంత బేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు కా తర్వాతలా రైజ్ అయింది. అండ్ ఆ తర్వాత రిలీజ్ అయిన దిల్ రూబా అంత కరెక్ట్గా ఆడలేదు. అండ్ ఈ సినిమా మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. సో ఎలా కన్వే చేస్తారు ఆడియన్స్కి, అంటే ఈ సినిమాకి థియేటర్స్కి రండి అని? అది మీరు చెప్పిందే సార్, ఓన్లీ కిరణ్ ఎనర్జీ చూడడానికే సార్. దాంట్లో అలా ట్రావెల్ అవుతే ఆ ట్రాన్స్ బయటకు వచ్చేస్తారు, ఆయన బిహేవ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటారు, అలా యాక్ట్ చేశారు ఆయన.